నమస్కారం మిత్రులారా, మీరు ఇండియాలో ఉంటూ యూఎస్ఏ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ మీ మైండ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. యూఎస్ఏలో ఉండకుండా ప్రాపర్టీ కొనగలనా? టెనెంట్ ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? రెంట్ నిజంగా వస్తుందా? సెక్షన్ 8 అంటే రిస్క్నా? అన్నీ ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. ముందు బేసిక్స్ క్లియర్ చేద్దాం. సెక్షన్ 8 అనేది అమెరికా ప్రభుత్వం నిర్వహించే హౌసింగ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇది ల్యాండ్లార్డ్స్కు చాలా సేఫ్. ఇందులో టెనెంట్ 30% చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని గవర్నమెంట్ నేరుగా ల్యాండ్లార్డ్కి చెల్లిస్తుంది. మీరు ఎన్ఆర్ఐ అయినా ప్రతి నెల రెంట్ గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇండియా నుంచే యూఎస్ఏ సెక్షన్ 8 ప్రాపర్టీ కొనగలనా? షార్ట్ ఆన్సర్, ఎస్, అబ్సల్యూట్లీ పాసిబుల్. దానికి ఫిజికల్గా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇండియన్ సిటిజన్ అయినా, ఓసీఐ హోల్డర్ అయినా లేదా గ్రీన్ కార్డ్ ఉన్నా సరే, యూఎస్ఏ లాస్ ప్రకారం రిమోట్ ఇన్వెస్ట్మెంట్ అలౌడ్. వేల మంది ఎన్ఆర్ఐలు ఇప్పటికే ఇది చేస్తున్నారు. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏజెంట్ ప్రాపర్టీ చూపిస్తాడు, రిమోట్ సైనింగ్ ద్వారా కాంట్రాక్ట్ అవుతుంది, చివరిగా బ్యాంక్ వైర్ ట్రాన్స్ఫర్తో క్లోజింగ్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ ఇండియా నుంచే చేయవచ్చు. మీరు ఫ్లైట్స్, లీవ్స్, స్ట్రెస్ ఏమీ అవసరం లేదు. అంతా సిస్టమ్ చూసుకుంటుంది. ఇక టెనెంట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, ఇదే ఎన్ఆర్ఐలకు బిగ్గెస్ట్ ఫియర్. దానికి ఆన్సర్ ప్రాపర్టీ మేనేజర్. వీరు మీ తరపున అన్నీ చూసుకుంటారు. ప్రాపర్టీ మేనేజర్ టెనెంట్ స్క్రీనింగ్ చేస్తారు, సెక్షన్ 8 ఇన్స్పెక్షన్ చూస్తారు, రెంట్ కలెక్ట్ చేస్తారు మరియు రిపేర్స్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు. మీ పని కేవలం రిపోర్ట్స్ చూడడమే. ఇండియాలో కూర్చొని యూఎస్ఏ రెంట్ ఎర్న్ చేయటం, ఇదే మన గోల్. ఇది ఒక సిస్టమ్ ద్వారా సాధ్యమవుతుంది. ఎన్ఆర్ఐ పర్స్పెక్టివ్లో చూస్తే రెంట్ స్టెబిలిటీ ఉంటుంది, టైమ్ జోన్ స్ట్రెస్ ఉండదు మరియు వ్యాకెన్సీ రిస్క్ చాలా తక్కువ. స్టాక్ మార్కెట్ కన్నా ఇది ప్రెడిక్టబుల్. ఎన్ఆర్ఐలకు పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 8 ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ప్రెడిక్టబుల్ మరియు సేఫ్. ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. నిజం చెప్పాలి, ఇది రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకునే వాళ్ళకి కాదు. ఇది స్లో అండ్ స్టడీ వెల్త్ స్ట్రాటజీ మాత్రమే. ఇది ఒక బిజినెస్ లాంటిది. మీరు ఎన్ఆర్ఐ అయితే ఇండియా నుంచే యూఎస్ఏలో ఇన్వెస్ట్ చేయాలంటే సెక్షన్ 8 రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్స్. రైట్ సిస్టమ్ ఉంటే ఇది చాలా సింపుల్. ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎన్ఆర్ఐ ఎల్ఎల్సి స్ట్రక్చర్ గురించి చెప్తాను. మళ్ళీ కలుద్దాం.